ఒక్కటి ఇందులో 3 అమరావతికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటి 3 మెయిన్ ముఖ్యమంత్రి గారితో కలిసి. ఒకటి అమరావతి బిల్లు, రెండోది సెంట్రల్ సెక్రటేరియట్, మూడోది ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు క్లియర్ అయినాయి. నెక్స్ట్ అది కూడా ఒక 3-4 months లో దాన్ని కూడా ఒక రూపానికి తీసుకొస్తే మెజారిటీ మేము అనుకున్నవన్నీ కూడా అమరావతికి జరిగినట్టు. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ సరే ఒక నెల అటు ఇటుగా అవుతాయి కానీ బట్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అవుతాయి. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఒక 2,500 కోట్ల రూపాయల ఇలాంటి బిల్డింగ్స్ తీసుకురావడానికి 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా మా ఆఫీస్ వాళ్ళు కానీ మేము కానీ అనేక రకాలుగా ఫాలో అప్ అయితేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా అలా అయిపోవు. ఇవన్నీ అద్భుతమైన కాంప్లెక్స్. ఇప్పుడు ఉద్యోగులకు కానీ ఇవన్నీ ఏంటంటే మోడర్న్ ఫెసిలిటీస్ తోటి వచ్చేటువంటివి. అమరావతిలో ల్యాండ్ ఉంది కాబట్టి ఇలా మనం చేయగలుగుతున్నాం. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగన్ లాంటి, అంటే ఆలోచన లేనటువంటి, చేయటం చేతగానటువంటి, కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ గా 1 by 1 పనులు చేసుకుని వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఆంధ్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నారు. అంటే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు కానీ బట్ గ్రీన్ ఫీల్డ్ ఈ విధంగా చేయటం అనేది ఒకవేళ ఉన్నా కూడా ఇంత మోడర్న్ ఫెసిలిటీస్ తోటి, మోడర్న్ ఆర్కిటెక్చర్స్ తోటి, రెస్ట్ ఆఫ్ ది సిటీతో విశాలమైన ప్రాంతంలో ఉండటం బహుశా అయితే మొదలు అవుతుందని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులు మొదటి నుంచి ప్రత్యేకించి ఈసారి 3వసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక ప్రాజెక్టులకి ఇప్పుడు ఆయన దేశాన్ని అత్యంత కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం అమరావతికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగంగా చేసేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్ గా అంటే ఒక మంచి రోజు. జనరల్ గా కూడా మోదీ గారికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అలాంటి సమయంలో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా పోస్టల్ డిపార్ట్మెంట్స్ నుంచే 2 క్యాబినెట్ లో పెండింగ్ ఉన్నాయి. ఇలా అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అమరావతిని లో ఉన్నటువంటి దాన్ని తీసుకోవటం ఒక మంచి శుభశకునంగా నేను భావిస్తాను.